వెరీ వెరీ ఎఫెక్టివ్ డ్రగ్స్. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు డయాబెటిక్స్ ఉన్న యంగ్ లేడీస్కి అయితే డెఫినెట్గా స్టాటిన్ థెరపీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. కంపల్సరీ అమ్మ. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పటి నుంచే మెడిసిన్స్కి అలవాటు పడడం అనేది లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని ఒక వర్షన్ ఉంది. సో ఇది అలవాటు కాదమ్మా. ఇప్పుడు మనకేంటంటే డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ మనకు ఇవన్నీ ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ లో 15 years 20 years యూజ్ చేసిన ఆ పాపులేషన్ మీదనే దేశీ హౌ మెనీ పేషెంట్స్ రిసీవ్డ్ ట్రీట్మెంట్, హౌ మెనీ పేషెంట్స్ సర్వైవ్డ్, హౌ మెనీ పేషెంట్స్ డెవలప్డ్ సైడ్ ఎఫెక్ట్స్, ఈ ట్రయల్స్ రిజల్ట్స్ మీదనే దే గివ్. సో హైపర్ టెన్షన్ అనేది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, డయాబెటీస్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. బట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్ కూడా ఎవరికి ఇస్తాం? వీఆర్ సెయింగ్ ఫస్ట్ డూ ఎక్సర్సైజ్, చేంజ్ ది లైఫ్ స్టైల్, మోడిఫికేషన్ అన్ని చేయండి. వాటితో తగ్గిందని అందుకు చెప్తున్నా. వెయిట్ రిడక్షన్ చేసి తర్వాత డైట్ చేంజ్ చేసి ఇవన్నీ చేస్తే చాలా మందికి డ్రగ్స్ కూడా అవసరం పడదు. యూ కెన్ రివర్స్ ద డయాబెటీస్, యూ కెన్ రివర్స్ ద బ్లడ్ ప్రెషర్, ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్. బట్ సమ్ పేషెంట్స్ దే ఆర్ అనేబుల్ టు డూ ఎక్సర్సైజ్, దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ విత్ అ డైట్. అంటే సమ్ పేషెంట్స్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ లోపల ఈ డైట్ ఎక్సర్సైజ్ తోటి సరిపోదు. అట్లాంటప్పుడు టాబ్లెట్స్ కంపల్సరీ వాడాల్సిందే. బట్ మనకు ఎర్లీ ఏజ్ లో యంగ్ పేషెంట్స్ ఆల్వేస్ గో విత్, సపోజ్ బాగా వెయిట్ అయినాం 90 kg 100 kg అయినాం, దట్ ఈస్ ఎ ఇల్నెస్. సో వీ హ్యావ్ టు చేంజ్ ది లైఫ్ స్టైల్, చేంజ్ ది డైట్, చేంజ్ ది రెగ్యులర్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆల్సో యూ షుడ్ రీలుక్. మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నామా, వాకింగ్ చేస్తున్నామా, డైట్ ఏం తీసుకుంటున్నాం, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి, కొలెస్ట్రాల్ చెక్, ఇవన్నీ కంట్రోల్. ఇన్ ఏ వే ఇట్ ఈస్ గాడ్ ఈస్ అడ్వైజింగ్ us టు మెయింటైన్ ఎ డిసిప్లిన్ లైఫ్. డయాబెటీస్ ఉందని మనం భయపడదు. డయాబెటీస్ ఉన్నంత మాత్రాన మనం రిస్క్ ఎట్లా తగ్గించుకోవాలనేది ఆలోచించాలి, కానీ దాన్ని నెగిటివ్ చూడొద్దు. సపోజ్ మనం ఓకే ఇవి అలవాటు పడదు కాదమ్మా, వాటితోటి కంట్రోల్ ఉంటుంది, మనం చెప్పు ప్రోగ్రెస్ కాకుండా కాపాడుతుంది అట్లా. డాక్టర్, ఇప్పుడు జనరల్ గా అసలు ఎటువంటి డిసీజెస్ లేకుండా కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు విమెన్. సో వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంటది అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఓన్లీ వెయిట్ మేనేజ్మెంట్ ఒక్కటి చేసుకుంటే డిసిప్లిన్ లైఫ్ తో సరిపోతుందా? ఇంకేమైనా ట్రీట్మెంట్? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒబేసిటీ లో ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఒబేసిటీలో మామూలుగా విసరల్ ఫ్యాట్ అంటాం, మనకు బయట ఉన్న ఫ్యాట్ తో పాటు ఈ ఆర్గాన్ చుట్టూ, లివర్ చుట్టూ, అదే హార్ట్ చుట్టూ పెరికార్డియల్ ఫ్యాట్ అంటాం, ఇంటెస్టైన్ చుట్టూ ఫ్యాట్ పెరుగుతుంది. సో అదేంటంటే ఈ ఒబేసిటీ వల్ల దేర్ ఆర్ సో మెనీ డిసీజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఒబేసిటీ. ఒకటి ఏంటంటే డీవీటీ అంటాం, కాళ్ళలో వ్యారికోజ్ వీన్స్ వస్తాయి. తర్వాత డీవీటీ వచ్చి వాళ్ళకి సడన్ గా ఊపిరితిత్తులకు బ్లడ్ క్లాట్స్ వెళ్ళిపోయి పల్మనరీ సడన్ డెత్ ఉంటుంది. తర్వాత బ్లడ్ ప్రెషర్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అందుకే ఏంటంటే ముందు ఒబేసిటీ వచ్చి వాళ్ళలో చెక్ చేస్తే ఇన్వేర్లో బ్లడ్ ప్రెషర్ అయి ఉంటుంది, అబ్నార్మల్ షుగర్స్ ఉంటాయి, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ ఉంటాయి. వాళ్ళు నార్మల్ అనుకుంటారు, సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్. సైలెంట్ కిల్లర్స్ అంటే ఇవి మీకు లైక్ వైరస్ లా కాదు. ఇప్పుడు వైరస్ ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ 2-3 days లో ఈ విల్ గెట్ ఫీవర్, ఈ విల్ బికమ్ అన్నట్టు. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్ విల్ యాక్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years 15 years పీరియడ్. ఆ 10 years 15, సపోజ్ అజ్యూమ్ దట్ 40 years పేషెంట్ ఒక డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంది, ఆయనకి ఇప్పుడు ఇమీడియట్ గా ఏమి ఉండదు. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ ఇట్ డౌన్ ద లైన్, సేమ్ ఒక నాన్ డయాబెటిక్ ఇంకొక 40 years అతను డయాబెటీస్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు. మీకు ఒక 10 years 15 years తర్వాత ఈ మూడు ఉన్నతను ఈజ్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్, మోర్ ప్రోన్ ఫర్ పారాలసిస్, మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్, మోర్ ప్రోన్ ఫర్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పటి నుంచి కంట్రోల్ చేస్తే ఈజ్ ఎ రిస్క్, ఈజ్ ఎ లాంగ్ టర్మ్ సర్వైవల్ యాజ్ ఈక్వల్ టు ది పర్సన్ విత్ అవుట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. మనం ఏంటంటే ఒక 10-15 years తర్వాత ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు లక్షణాలు లేవు, దేర్ నెగ్లెక్ట్. బట్ టైం ఫ్లైస్. చూస్తున్నాక 40/50 వస్తే 50/60 వస్తుంది. 60కి వచ్చినప్పుడు వి షుడ్ నాట్ రిపెండ్. సో అందులో ఏంటంటే ముందు నుంచే వీటిని కంట్రోల్ చేస్తాం. అందుకే మనం ముందే డైట్, ఇప్పుడు అందరు టాబ్లెట్ వాడమని చెప్తలేం కదా, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకోండి, హ్యావ్ ఏ గుడ్ స్లీప్ అండ్ మంచి థాట్స్ పెట్టుకోండి, సాల్ట్ తక్కువ చేయండి, వీటితో పాటు ఎక్సర్సైజ్ చేసి మెయింటైన్ ఆప్టిమల్ బాడీ వెయిట్. ఆప్టిమల్ బాడీ పెట్టి మీరు డిప్రెషన్ లేదు, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేదు, ఇవన్నీ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని తగ్గిపోతాయి. బట్ మనం దాన్ని వీఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్, వీఆర్ నాట్ కంట్రోలింగ్. అంటే మనం ఆల్రెడీ ఏమైతుంది, వీఆర్ ఇన్వైటింగ్ మోర్ అండ్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్స్.
సో నెక్స్ట్ 5 to 10 years వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ది నెక్స్ట్ బ్యాటరీ ఆఫ్ డిసీజెస్. అందులో ఏంటంటే ఇప్పటి నుంచే దే హ్యావ్ టు కంట్రోల్. ఓకే, యూ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్, బ్లడ్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిర్రు, డైట్ మేనేజ్ చేసిర్రు, తర్వాత సాల్ట్ తగ్గించి అన్ని చేసినా ఇవి కంట్రోల్ కాదంటే అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కూడా చాలా అలార్మింగ్ సైన్ ఫర్ హార్ట్ అటాక్స్ అని చెప్తున్నారు. అవును. సో బ్లడ్ ప్రెషర్ అనేది యంగ్ ఏజ్ లో స్టార్ట్ అయితే మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాలా, లేకపోతే మీరు చెప్తున్నారు రివర్సిబుల్ ఇవన్నీ డయాబెటిక్స్ కానీ హైపర్ టెన్షన్ కానీ అని? అందు గురించి ఏంటంటే మనకు ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అమ్మా. కొంచెం బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్, డయాబెటీస్ పెరుగుతుంది అంటే వీఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు అవర్ బాడీ. వన్, అవర్ డైట్ ప్యాటర్న్ ఈజ్ నాట్ గుడ్. సెకండ్, అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ ప్రాపర్. దట్ మీన్స్ హీ మే బి ఇండల్జింగ్ మోర్ ఆల్కహాల్, he may be taking more diet, more fatty food, more salt intake, and sleepless night, and more stressful life. That means unnecessary body is giving a signal. These are parameters. That blood pressure is going up means inside pressure. రక్తనాళంలో ఉండే పీడనం. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంది? మనము వీఆర్ చెకింగ్ ద బ్లడ్ ప్రెషర్ ఇన్సైడ్ ది బ్లడ్ వెజల్. ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ఆర్గాన్, ఇట్ విల్ ఎఫెక్ట్ ది, it will transmit on the kidney, it will transmit on the heart, it will transmit on the brain. ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. మన ఐలో ఉన్న రక్తనాళాల్లో పెడుతుంది, రెటినోపతి అంటాం. మెదడులో ఉన్న రక్తనాళాల్లో పడుతుంది, సెరెబ్రల్ వాస్కులోపతి అంటాం. అప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ క్లాట్ కావచ్చు, నరాలు చిట్లి బ్లీడ్ కావచ్చు. హార్ట్ మీద బర్డెన్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది, ఫెయిల్యూర్కి అయ్యే ఛాన్స్, స్ట్రోక్ వచ్చే. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ పారామీటర్స్ ఆఫ్ అవర్ ఇల్ హెల్త్. సో అందులో అంటే వీటిని ఎంత కంట్రోల్ చేస్తే ఆర్గాన్స్ అంత ప్రొటెక్ట్ అవుతాయి. ఆర్గాన్స్ మీద మనకి ఇప్పుడు సపోజ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసినాం, ఒక మామూలుగా సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక 2 millimeters బ్లడ్ ప్రెషర్ 2 millimeters ఆఫ్ మెర్క్యూరీ తగ్గించిన 7% రిస్క్ ఆఫ్ స్ట్రోక్ తగ్గుతుంది. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. But blood pressure, if you take 100 patients, even in India, only 15% of the patients are taking adequate treatment. In majority asymptomatic kabatti, majority they don't take treatment. Those who are taking treatment also, in those patients, majority ki not under control. Irregular treatment, fluctuations, more risk. Andru chendante 80% lo blood pressure maintain. Now recent guidelines, they are mentioning very clearly blood pressure should be maintained as normal as possible. It should be below 135, ideally 120 to 130. Diastolic should be below 85, ideally 70 to 80. So any high normal pressure also now is adding risk. So over a period, so like a 140/90 above, that means we are more prone for stroke, more prone for ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని పెరుగుతాయి. కాబట్టి 80% మెయింటైన్ ద బ్లడ్ ప్రెషర్. అందుగురించి డైరెక్ట్ టాబ్లెట్ వాడమంటలేం కదా. సాల్ట్ తగ్గియండి, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తీసుకోకండి, ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకండి, మోర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లో ఏముంటుంది? పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పొటాషియం ఉంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సోడియం ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అందుకే కన్జ్యూమ్ మోర్ ఫ్రెష్ ఫుడ్స్, మోర్ వెజిటబుల్స్, అండ్ ఎక్కువ స్లీప్లెస్ నైట్స్ ఉంటే కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అదేవిధంగా మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఐసోటానిక్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ వెయిట్ తగ్గి కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అందుకే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ మాడిఫికేషన్, లీడ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండ్ గుడ్ స్లీప్, గుడ్ థాట్స్, డెఫినెట్లీ బ్లడ్ ప్రెషర్, షుగర్, కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మనం లేదు వాటికి అటెన్షన్ ఇస్తే లేదు పెరుగుతుంది. కాబట్టి పెరిగింది మన టాబ్లెట్ తీసుకుంటే హ్యాబిచ్యుయేషన్ అవుతామా, లేకుంటే అది లాంగ్ టర్మ్ లో అడిక్షన్ అవుతుందా అని అట్లా ఆలోచించదు. అవి లేకుంటే మన రిస్కే యాడ్ చేస్తున్నాం కదా, వాటితోటి మనము హెల్త్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఫ్యూచర్ అటాక్ ఇవన్నీ రాకుండా ప్రివెంట్ చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, మీరు ఇంకో మంచి విషయం చెప్పారంటే జనరల్ గా ఎక్సర్సైజ్ చేద్దామని కొంతమంది సడన్ గా ఒక 40 years తర్వాత స్టార్ట్ చేసి జిమ్ కి వెళ్తారు. వాళ్ళు సడన్ గా, ఇప్పుడు మనం చాలా కేసెస్ చూసాం జిమ్స్ లో కొలాప్స్ అయిపోవడం అది. సో మీరు చెప్పారు బేసిక్ గా టెస్ట్ చేయించుకోవాలి, మీరు క్యాపబులా కాదా అనేది. ఉమెన్ కూడా అవి చేయించుకోవాలి. డాక్టర్, బేసిక్ టెస్ట్ ఏంటో చెప్తారా? ఎవరికైనా గానీ మనం బాగా సెడెంటరీలో ఉన్నాం, నడిస్తే ఎక్సర్సైజ్ కి వెళ్దాం అనుకుంటున్నాం అని మెజారిటీలో యంగ్ పేషెంట్స్ దే ఆర్ ఫిట్ టు డూ. బట్ ఏంటంటే యంగ్ పేషెంట్స్ లో కూడా ఏంటంటే సమ్ టైమ్స్
అంటే కంజెంటల్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు హైపర్ట్రోఫిక్ కార్డియోపతి ఉంటుంది. కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్ ఉంటారు వాళ్ళకు. లక్షణాలు ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ టైం వాట్ విల్ హ్యాపెన్, స్కాన్ చేస్తే కానీ తెలియదు. అందుగురించి ఏంటంటే వాళ్ళకు సడన్ గా దే గో టు జిమ్ దే మే కొలాప్స్. నా ఉద్దేశంలో ఎవరైతే దే గో ఫర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడము, హార్డ్ వర్క్ చేసి హెవీ స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు డెఫినెట్ గా దే షుడ్ అండర్గో వన్ ఈసీజీ, దే షుడ్ అండర్గో వన్ హార్ట్ స్కాన్, ఎకో టెస్ట్, వన్ ట్రెడ్మిల్. ఇఫ్ దీస్ టెస్ట్ ఆర్ నార్మల్, ట్రెడ్మిల్ లో ఎంత ఎక్సర్సైజ్ కెపాసిటీ, దాన్నే వర్క్ ప్రిస్క్రిప్షన్ ఉంటాం, ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతాము, ఎన్ని మినిట్స్ అచీవ్ చేయడం, మనం ఎంతవరకు ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సపోజ్ సమ్ టైమ్స్ సైలెంట్ డిసీజ్ ఉంటాయి మా 40 years లోపల, వాళ్ళు సెడెంటరీ ఉంటారు, ఎక్కువ నడవరు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయరు. అట్లాంటప్పుడు అయితే మనము ఈ హార్ట్ కు రక్తనాలు బ్లాక్ అయినప్పుడు అంటే మిగిలిన లో 70-80% బ్లాక్ ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళకు లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ నడుస్తారో, ఎప్పుడైతే బరువు లేపడతారో అప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళకు మామూలు రొటీన్ వర్క్ లోపల సెడెంటరీ లైఫ్ లో ఉంటారు కాబట్టి అది మేనిఫెస్ట్ కాదు. ఎప్పుడైతే బాగా టైట్ బ్లాక్ అవుతుందో అప్పుడే రెస్ట్ పెయిన్ వస్తుంది. అందుచేత వీళ్ళు ట్రెడ్మిల్ చేసినప్పుడు, మనం ట్రెడ్మిల్ ఏం చేస్తున్నాం, ట్రెడ్మిల్ బెల్ట్ స్పీడ్ పెంచుతున్నాం, బెల్ట్ హైట్ పెంచుతున్నాం అగ్నెస్ట్ గ్రావిటీ. సో హార్ట్ మీద లోడ్ ఎక్కువ పెడతాం కాబట్టి హార్ట్ కెన్ సస్టైన్ దట్ ఎక్సైజ్ లోడ్ అనేది చూస్తాం అన్నట్టు. సపోజ్ నిజంగానే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, అందులో మనకి ఈసీజీలో చేంజెస్ వస్తాయి. అప్పుడు ట్రెడ్మిల్ మనము జిమ్ లో హెవీ వెయిట్ చేయొద్దు అని చెప్తాం అన్నట్టు. ఇప్పుడు హార్ట్ స్కాన్ లోపల మనకు హైపర్ట్రోఫిక్ కార్డియోపతి లేకుంటే డైలేటెడ్ కార్డియోపతి ఉన్నాయి అనుకోండి, we should not allow them for vigorous exercise. They are prone, they can suddenly collapse. Suppose ECG లో abnormalities like a short Q wave, a short QT, long QT, ఇట్లాంటి abnormalities ఉన్నా కానీ we'll tell them not to undergo the vigorous exercise అనేది. వాళ్ళకి ఐసిడిలో అట్లాంటివి చేసుకొని అప్పుడు చేయించుకోవచ్చు. బట్ రొటీన్ గా డైరెక్ట్ గా వెళ్ళడం అంత సేఫ్ కాదు. బట్ నార్మల్ గా యంగ్ పేషెంట్స్ రెగ్యులర్ హాఫ్ అన్ అవర్ నడిచినప్పుడు వాళ్ళకి దమ్మస్తు లేదంటే దే కెన్ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్. బట్ మై ఒపీనియన్ నౌ ఫెసిలిటీస్ దేర్ కాబట్టి మీకు నియరెస్ట్ సెంటర్కి వెళ్ళి దోస్ హూ వాంట్స్ టు గో ఫర్ విగరస్ ఎక్సర్సైజ్, బేసిక్ ఈసీజీ, ఎకో, టీఎంటీ కంపల్సరీ చేయించుకోండి. ఏమైనా సబ్ క్లినికల్ డిసీజ్ ఉంటే ఇట్ వాంట్స్ డెఫినెట్లీ నాట్ టు గో ఫర్ విగరస్ ఎక్సర్సైజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కస్తూరి శ్రీధర్ గారు. ఉమెన్ కార్డియాక్ రిలేటెడ్ డిసీజెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ జీ. సో చూసారు కదండి, మగవాళ్ల కంటే కంపేర్ చేస్తే లేడీస్కి అయితే తక్కువే మెనోపాజ్ ముందు హార్ట్ అటాక్స్ రావడం. బట్ హిస్టరీ ఉంటే లైక్ డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఉంటే వస్తాయి. డెఫినెట్గా ప్రివెన్షన్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే మోస్ట్ ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ కి 50% లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ హ్యాబిట్సే ఇంపార్టెంట్. దీంతోనే మనం హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవచ్చని డాక్టర్ కస్తూరి శ్రీధర్ గారు చెప్పడం చూసాం.